నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా పరిపాలన చేయాలి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా. సరే అందరం పోదాం నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా పోయి మోదీ గారి దగ్గర. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. ప్రపోర్షనేట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. రొటీన్గా అయ్యే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్ కానీ, నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. తప్పులా తడుకుంటుంది, చూడకుంటే ముందే చెప్తున్నా. పనికి మళ్ళీ రాజకీయం చేసుడు, సొలు పురాణం రాజకీయాలు చేసుడు, ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు. నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి? దానికి డబ్బులు లేవు, అది ముందుకు పోతలేవు, ప్రజలు తిడుతున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు. తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపుర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊళ్ళల్లో.